నిరీక్షణ కలిగి ఉండాలని సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ నేను చేసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలంటే ఇప్పుడు మా సంఘ సెక్రటరీ గారు ఆయనతో అనుబంధం అలాగే అనుసరణతో అది కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన ప్రస్తుతం మా సంఘ అధ్యక్షులు శ్రీ కందుకూరు సోమరాజు గారికి, అలాగే మా దైవజనులు మా సంఘ కాపరి రేవంత్ సత్యనారాయణ గారికి, గౌరవ అధ్యక్షులు మా అన్నయ్య కుమార్ గారికి, అలాగే ఉపకోశాధికారి గారు మా మావయ్య పల్లెల మాసరామణి గారికి, అలాగే మరి నతానియల్ గారి కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన సంఘానికి, బంధువులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నతానియల్ మాస్టర్ గారు అంటే ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన చాలా చూడటానికి చాలా పొట్టిగా కనిపిస్తాడు. ఆయనలో కోపం ఉండదేమో అనుకుంటాం. చాలా కోపం ఉంటుంది. అది సంఘంలో ప్రదర్శించడం ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ప్రదర్శిస్తాడు కోపం ఏంటన్నది. ఆయన కూర్చోవలసిందే అక్కడ. అలాంటి పరిస్థితిని పిల్లలను మరి పెంచడం జరిగింది. రాజశేఖర్ అయినా, సుమన్ అయినా, మరి సంజయ్ అయినా ఇక్కడ ఉన్నాడంటే ఉండిపోవడమే, మారు మాట చెప్పే పరిస్థితి ఉండేది కాదు. అంత గంభీరంగా ఉండేవాడు. అదేవిధంగా బంధువులు అంటే చాలా ప్రీతి. ఎవరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే వదిలికి చెప్పి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి నువ్వు వంట చేసి పంపించాలనేసి ఆవిడకి ఆర్డర్ వెళ్ళిపోయేవాడు. డబ్బులు మాకు ఇచ్చేవాడు కాదు. ఆ తర్వాత క్యాబినెట్ గారికి ఫోన్ చేసి ఆ కావాల్సిన వాళ్ళు తప్పించుకొని ఆ బంధువులు పెట్టడం జరిగేది. అంటే అన్నయ్య పొదుపు విషయంలో చెప్తున్నాను, ప్రతి విషయాన్ని కూడా జీతం వచ్చిన తర్వాత అందరం కూడా ఖర్చు పెడతాం, లెక్కలు పెట్టుకోం, దాని దగ్గర చూసుకుంటాం. ఆయన అలా కాదు. జీతం వచ్చిన తర్వాత ప్రతిదీ ఏ రోజు వచ్చి ఏదైందో, ఎక్కడ దిగితే ఎక్కడ అయ్యింది, ఈ రోజు ఎంత ఖర్చు పెట్టామన్నది ప్రతిదీ కూడా ఒక పేపర్ మీద అలా రాస్తూనే ఉంటాడు. అన్నయ్య దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే, ఎందుకంటే మొట్టమొదటిగా అన్నయ్య మరి ఆపత్తి వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఉన్న వ్యవసాయం ఇంట్లో దిగారు. అక్కడి నుంచి నాకు బాగా అన్నయ్యతో పరిచయం. ఒక విధంగా చెప్పాలంటే మా అందరికీ రోల్ మోడల్ ఎవరంటే నతానియల్ గారే. ఎందుకంటే ఇందాక మాట్లాడినట్టుగా పిల్లవారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన చిన్నాన్న, తాతయ్య, నాన్న మాత్రమే నేర్పించాడు. వాళ్ళ పేర్లు తెలుసు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం కనిపించగానే తాతయ్య నమస్కారం, చిన్నాన్న నమస్కారం. ముగ్గురు కూడా అదే విధంగా పెంపకాన్ని మనవరు కూడా అలవాటు చేశారు. అంత సహృది మహోన్నతమైన వ్యక్తి నతానియల్ గారు. ప్రతి విషయాన్ని కూడా మాతో సంప్రదించుకోవడం అలవాటైంది. నాతో కానీ, మాసరామణి గారితో కానీ, ఇమ్మానుయేల్ గారితో కానీ ప్రతి విషయాన్ని చెప్పాలి. చాలామంది ఉన్నారంటే కుటుంబ విషయాలు చెప్తే ఇబ్బందులు చెప్పరు, కానీ అలా కాదైనా ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది తమ్ముడు అనేసి మా అందరికీ కూడా మంచి సలహాదారుడుగా ఉన్నారాయన నతానియల్ గారు. అలాగే ఒక చెప్పాలంటే ఆయన పొదుపు ఎలా ఉంటుందో చెప్తాను మీకు. కదా ఒక అలా అనిపించవచ్చు, మీకు అందరికీ తెలిసిందే. పక్కకి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మేము టిక్ ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేస్తారో, ఒక 50 రూపాయలు